మనసులాగా మౌనకున్నా గానీ అమ్మో లోన జంటలుగా పోతుంది నమ్మో దిమ్మ తిరిగి నా దిమ్మండు సిమ్మో రష్మి ఎంత బ్యూటిఫుల్ గా ఉన్నావురా బాబీ డాల్లా. మీరేమైనా తక్కువ ఏంటి? పింక్ ప్రిన్సెస్ బాబీలా ఉన్నారు. అమ్మ పాత్రలో మెప్పించి సహజ నటి అనిపించుకున్న మనందరి ఫేవరెట్ జయసుధా గారిని వెల్కమ్ చెప్దాము. పుట్ యువర్ హ్యాండ్స్ టుగెదర్ ఫర్ ది బ్యూటిఫుల్ జయసుధా గారు. Welcome ma'am. Welcome to Sridevi Drama Company 150th special episode. మిమ్మల్ని అందరినీ కలుసుకోవడం చాలా సంతోషంగా ఉంది. కంగ్రాచులేషన్స్ శ్రీదేవి డ్రామా కంపెనీ 1000 ఎపిసోడ్స్ పూర్తి చేసుకోవాలని కూడా నేను కోరుకుంటున్నాను. అండ్ ఆల్ ది పార్టిసిపెంట్స్ అందరికీ కంగ్రాచులేషన్స్ ఇంద్రజ. మీరు ఈ రోజు ఈ ఎపిసోడ్ కి రావడం నిజంగా మా అందరిని ఎంకరేజ్ చేయడం చాలా అదృష్టంగా అనిపిస్తుంది. అండ్ ఇటువైపు ఈ రోజు షో వాళ్ళు ఎంటర్టైనర్స్, మా కామెడియన్స్, అండ్ ఇటు వచ్చి మా సీరియల్ వాళ్ళు. వీరిద్దరు పార్టీస్ లో ఎవరు గొప్ప, ఎవరు బాగా ఎంటర్టైన్ చేస్తారని పోటీ పడుతున్నారు. మా వాళ్ళు కొంచెం తక్కువగా ఉన్నారు, ఎందుకంటే ఎంటర్టైన్ చేయడానికి ఆల్రెడీ ప్రాక్టీస్ చేస్తున్నారు. వాళ్ళకి పని పాట లాగా ఇక్కడే. జనరల్ గా టీవీలో జరిగే సీరియల్స్ వల్లే ఎనీ కామెడియన్స్ కి వాల్యూ పెరిగిందమ్మా. ఎందుకంటే అవి కొంచెం లాగ్ ఉంటాయి కాబట్టి మాకు కొంచెం వెంటనే స్పాట్ లో నడుస్తుంటాయి. ఇంకోటి ఏంటంటే మా సీరియల్స్ ప్రేక్షకులే ఆ షోస్ చూసి వాళ్ళని పైకి తీసుకొచ్చారు. కానీ మేము వాళ్ళ షో చూడట్లేదు, అందుకనే ఆయన బాధ. ఇది మేడం, ఇది కథ. సో అందుకే ఈ రోజు మీరు ఇంద్రజ గారితో పాటు వీళ్ళిద్దరు పార్టీస్ లో ఎవరు బాగా ఎంటర్టైన్ చేస్తున్నారు అనేది మీరు డిసైడ్ చేసి చెప్పాలి. అంటే నాకు తను చెప్పిన దాన్ని బట్టి రిగ్గింగ్ లెవెల్లో ఉంటుందా లేకపోతే టిట్ ఫర్ టాట్ లాగా ఉంటుంది. బట్ ముందుగా శ్రీదేవి డ్రామా కంపెనీకి మీరు రావడం అందరికీ గర్వకారణం మ్యామ్. బికాస్ సావిత్రి గారి తర్వాత అనుకుంటాను మీ ఒక్కరికే ఆ సహజ నటి అనే ఆ పేరు చెందింది. మీరు రావడం ఈ 150th ఎపిసోడ్ ఎంత స్పెషల్, అంతకంటే ఎక్కువ స్పెషల్ అయిపోయింది మీరు రావడంతో. ప్రభాస్ గారి స్టైల్లో చెప్పాలంటే నటి అవ్వాలంటే టాలెంట్ ఉండాలి, కానీ సహజ నటి అవ్వాలంటే ఓ రేంజ్ ఉండాలి. ఏమండి, దేవతను చూస్తే దండం పెట్టడమే చాతవుతుంది మాకు, డైలీ సీరియల్ కాబట్టి. అక్కడ అస్తోత్రాలు అవన్నీ రాసుకోం ఒక్క దండంతోనే. అమ్మా మీకు ఎక్కువ శ్రమ లేదు, సీరియల్ వాళ్ళని పిలిచి కేక్ కట్ చేయమని చెప్పండి అంతే. మీరు కేక్ కూడా దండం పెట్టి వెళ్ళిపోండి, మేము కట్ చేసుకుంటాం. ఈ 150 ఎపిసోడ్ లో ఆల్మోస్ట్ 100 ఎపిసోడ్లు చేశారు మేడం గారు, ఇంద్రజ గారు. ఆవిడ స్పెషల్ ఏంటంటే ఏదో ఒక రాగం ఆవిడే పాడారు. బాగా పాడుతుంది కదా ఇంద్రజ. మ్యామ్ ప్లీజ్ మ్యామ్. హీరోగా, ప్రొడ్యూసర్ గా, ఆంట్రప్రెన్యూర్ గా సక్సెస్ఫుల్ గా కొనసాగుతూ 50 years ఇండస్ట్రీలో కంప్లీట్ చేసుకున్న లెజెండరీ యాక్టర్ కమ్ ప్రొడ్యూసర్ కమ్ ఆంట్రప్రెన్యూర్ కమ్ బిజినెస్ మ్యాన్, ఇవన్నీ కలిపితే చెప్పును చూపిస్తా. Welcome sir, welcome to Sridevi Drama Company special episode. It's an honor. దీనిలో మమ్మల్ని ఇన్వాల్వ్ చేసినందుకు చాలా చాలా సంతోషంగా ఉంది. రెగ్యులర్ గా చూసే ప్రేక్షకుల్లో నేను ఒక ప్రేక్షకుడిని. వీరందరూ కూడా స్టార్స్, బ్రహ్మాండమైన స్టార్స్. ఎందుకంటే స్టార్స్ అని అంటున్నానంటే ఇప్పుడు మేము సినిమాలు యాక్ట్ చేస్తే కథ డైలాగ్ అది చెప్తారు, అందులో ఉన్నదే చెప్తారు, లేకపోతే కట్ అంటారు. కానీ మీ జబర్దస్త్ లో చూస్తా అంటే అసలు ఏం టాలెంట్, అసలు అప్పటికప్పుడు క్రియేట్ చేసుకుని అప్పటికప్పుడు ఉన్న దాంట్లో నుంచి వెళ్ళిపోయినట్టు. అంటే మరి ఎంత పెద్ద యాక్టర్లు అయితే అది జరుగుద్ది. మొన్న ఆయనతో మొన్న మస్కట్ వెళ్ళాం, మస్కట్ లో స్టేజ్ మీద దుమ్ము దులిపేశాడు ఆయన. మీకు ఈవిడైతే చెప్పక్కర్లేదు, డాన్స్ అద్భుతం. ఒక మంచి హిందీ యాక్టర్ చూసినట్టుగా ఉంటుంది మిమ్మల్ని చూస్తుంటే.
డాన్స్ బాగా చేస్తారు, పాటలు మాత్రం వినలేదు. సో ట్రై చేస్తాను సార్ ఈ ఎపిసోడ్ లో. అప్పుడు మీకున్న ఒపీనియన్ పోద్దేమో నా భయం. నువ్వేం ఆ కంగారు పడక్కర్లేదు, చాలా స్ట్రాంగ్ ఒపీనియన్ పడిపోయింది ఆవిడ మీద నాకు. సరిగ్గా చెప్పాలంటే నేను ఆవిడ ఫ్యాన్ ని. నాకు అర్థమైంది సార్, మీ మనసు వారాల అబ్బాయి దాకా వెళ్ళింది ఆల్మోస్ట్. సార్ ఇటువైపు స్పెషల్ గా ఈవిడ గారు మేము ఎన్నో సీరియల్స్ తో నటించాం. ఈయన మాకు ఫ్రెండ్, కలిసి నటించడమే కాకుండా మా పెళ్లి కూడా దగ్గర నుండి చేయించారు. పెళ్లి దగ్గర నుండి చేయించాం. నా పెళ్లి పెద్ద చేసాం, శివరంజని చేసాం. యా, మీరు ఆల్ రౌండే కదా. ఈయన మగ వేషం వేసినా బాగానే ఉంటుంది, ఆడ వేషం వేసినా. అండ్ మాకు ఈ రోజు లెజెండరీ స్పెషల్ గెస్ట్ వచ్చారు. అటువైపు జయసుధా గారు, ఇటువైపు మీరు. సో నిజంగా దిస్ ఈస్ అన్ ఆనర్ లెజెండరీ ఎపిసోడ్ గా ఉండబోతుంది. అటు పక్క జయసుధ గారు, ఇటు పక్కన మురళీమోహన్, మధ్యలో ఇంద్రయ్య గారు. మరి మురళీమోహన్ గారు ఇటు, మీరు అటు ఉంటే ఎలా మ్యామ్? ఒకసారి మన పాత జ్ఞాపకాలకు వెళ్ళిపోతాం. చిన్నగా రీక్రియేట్ చేయాలి కదా మ్యామ్ ఆ మూమెంట్, ఆ మ్యాజిక్. లాలించు ఇల్లాలిగా దేవి, పాలించు నారాణిగా. ఇప్పుడు ఈ మూమెంట్ మాత్రం ఫ్యామిలీస్ బాగా ఇష్టపడే మూమెంట్ అవుతుంది, బెస్ట్ మూమెంట్ అవుతుంది. అండ్ అదే కాకుండా సార్ 50 years కంప్లీషన్ ఇన్ ద మూవీ ఇండస్ట్రీ. బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాస్ ఫర్ హిమ్. మీలాంటి ఒక పర్సనాలిటీ ఈ 150th ఎపిసోడ్ కి రావడం, మమ్మల్ని అందరినీ గర్వించడం, ఇంతకంటే ఎక్కువ మేమేం కోరుకోలేం సార్. సో నేను అక్కడికి వస్తాను, మీరు వచ్చి ఇక్కడ అలంకరిస్తే గానీ ఈ షో స్టార్ట్ అవ్వదు. ఇవాళ ఎంత ఆనందంగా ఉందంటే, నేను చాలా మంది హీరోయిన్స్ తో నటించాను. నాకు జయసుధ అంటే విపరీతమైన ఇష్టం. ఇంద్రజ అయితే చెప్పక్కర్లేదు. ఇంద్రజ అని పెట్టేందుకు ఆ ఇంద్రుడు ఇవిడికి మరి ఏమి ఇచ్చాడో తెలియదు, కానీ 20 ఏళ్ల క్రితం ఇలాగే ఉంది, ఇప్పుడు ఇలాగే ఉంది. తర్వాత హైలీ టాలెంటెడ్, డాన్స్ అద్దరు కొట్టేస్తుంది. తర్వాత పాట బ్రహ్మాండంగా పాడుతుంది. మీకోసం ఒక పాట ఆవిడ. నేనే అడుగుదాం అనుకున్నా, మీరు తొందరపడిపోయారు. అయితే ఆలస్యం ఎందుకు? అభిమానం కొనగలిగే ధనముందా ఈ లోకంలో, మమకారం విలువెంతో మరిచావా సిరిమైకంలో, ఆనందం కొనలేని ఆ డబ్బుతో అనాథగా మిగిలావు ఈ లోకంలో, కురిసే సిరికాసుల సడిలో తడిసి నిరుపేదైనావే చిలక, ఏ తోడు లేక ఎటే పమ్మ ఒంటరి నడక తెలిసి అడుగేసినావే ఎడారంటి ఆశలు వెనక. Once again, thank you so much, Yasudha garu, and sir, thank you to you too. Sir, Randi sir. So, Nagesh garu, మీ డిపార్ట్మెంట్ నుంచి పోటీ చేయడానికి మీరు ఏం చేయబోతున్నారు? ఏంటంటే వాళ్ళు తట్టుకోలేని పర్ఫార్మెన్స్, ప్రీతి నిగమ్ అండ్ కర్రా నగేష్, మేమే వస్తున్నాం రంగంలోకి. డాన్స్ చేయబోతున్నాం. ఏంటి వాళ్ళు డాన్స్ చేయబోతున్నారు, మీరేం చేయబోతున్నారు? మా సైడ్ నుంచి రామ్ ప్రసాద్ అన్న, రోహిణి వీళ్ళిద్దరు వస్తున్నారు. అంటే పోటా పోటీ గట్టిగా ఉండబోతుంది. వాళ్ళతో మాకు గట్టిగా ఎలా ఉంటది? వాళ్ళతో మాకేంటి పోటీ? పోటీకి పోటీయే, మీరు పోటీకి పోటీయే. సరే, ఎవరు బాగా చేస్తారు, జడ్జెస్ ఉన్నారు కదా, వాళ్ళు డిసైడ్ చేస్తారు. అయితే రంగంలోకి దిగండి. వయస్సుతో వసంతమాడి వరించెలే సరాలతో, మిలా మిలా హిమాలే జల జల ముత్యాలుగా, తడ తడ గణన తటిల్లత హారాలుగా, చేతులు తాకిన కొండలకే చలనము వచ్చనులే, ముందుకు సాగిన ముచ్చటలో మూవను పలికెనులే, ఒక స్వర్గం తల వంచి ఇలా చేరే క్షణాలలో, అందాలలో అహో మహోదయం, నా చూపుకే శుభోదయం.
తడిసే ఒక మాటు పిల్ల తడిసే ఆకు చాటు పిల్ల తడిసే ఒక మాటు పిల్ల తడిసే ఆకాశ గంగొచ్చింది అందాలు ముంచెత్తింది గోదావరి పొంగొచ్చింది కొంగుల్ని ముడిపెట్టింది ఆకు చాటు పిల్ల తడిసే ఒక మాటు పిల్ల తడిసే వచ్చింది అందాల ముచ్చింది గోదావరి పొంగొచ్చింది పొంగల్ని ముడిపెట్టింది. ఒక లైలా కోసం తిరిగాను దేశం ప్రతిరోజు ప్రతి రాత్రి ప్రతి పాట ఆమె కోసం లైలా, లైలా, స్వర్గానికి దారులు వెతికి ఇల్లు కట్టుకుని అడిగాను లైలా ఏదని, నా లైలా ఏదని, లైలా, లైలా, లైలా. What an amazing, energetic, joshful performance, guys! అసలు కనులు విందు పర్ఫార్మెన్స్ ఏమంటారు ఇంద్రజ గారు? అబ్సల్యూట్లీ నా ఫేవరెట్ పేర్ ఉన్నారు రామ్ ప్రసాద్ గారు అండ్ రోహిణి గారు. ఆల్వేస్ ఆల్వేస్ దే ఆర్ మై ఫేవరెట్ అన్నమాట. అండ్ అంజలి, యూ ఆర్ ద బెస్ట్ జోడీ ఎవర్. అండ్ లాస్ట్ బట్ నాట్ లీస్ట్, అసలు ఏంటి ఆ సాంగ్ కి మిమ్మల్ని డాన్సర్స్ ఎత్తేయడం ఏంటి, ఆ మూవ్మెంట్లు ఏంటి? ద క్రెడిట్ గోస్ టు ద మాస్టర్ మేడం. ఎస్, అబ్సల్యూట్లీ మాస్టర్. వాళ్ళని ఏమాత్రం కూడా ఆడియన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఒక్క మాట అనిపించుకోకుండా మంచిగా చేయాలన్న ఎక్స్ట్రా కేర్ ఉంటుంది. ఆ ఎక్స్ట్రా కేర్ ఇందులో కనబడుతుంది. థ్యాంక్ యూ సో మచ్ ఇంద్రజ గారు అండ్ థ్యాంక్ యూ సో మచ్ గైస్. మురళీమోహన్ గారు, సో మీరు మా షోకి వచ్చి ఇంత మంచి సర్ప్రైజ్ ఇచ్చారు కదా, సో వెంటనే మీకోసం కూడా ఒక చిన్న సర్ప్రైజ్ ప్లాన్ చేశారు మా టీం వాళ్ళు. వెరీ గుడ్. సో మీ సినిమాని మా పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి చిన్నగా రీక్రియేట్ చేయబోతున్నారు వాళ్ళు, వారాల అబ్బాయి సినిమాని. ఆల్ రైట్, అయితే ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ వెల్కమ్ ది టీమ్. రోజు ఫుల్ గా ఎంజాయ్ చేస్తున్నావు. అరే మర్చిపోయా, టిఫిన్ బిల్ నువ్వు కట్టలేదు. ఎప్పుడు కడతావురా? నువ్వు టీ బిల్ కట్టలేదురా, అది కట్టు ముందు. రోజు నేనే కడుతున్నా కదరా. అవన్నీ కాదు, నువ్వే కట్టాలి. అరే నువ్వు కట్టాలి రా ఈసారి. నేను కట్టను. ఎందుకు కట్టావు? స్టాప్ ఇట్. దేనికోసం కొడుకుంటున్నా మీరు? టీ బిల్ కట్టలేదు. ఒరే నేను ఉన్నాను కదా, ఇవన్నీ తీసుకోండి, టీ బిల్ కట్టు, ఇవన్నీ తీసుకోండి, టిఫిన్ బిల్ కట్టే. ఇన్ని దానాలా మీరు? ఒరే మా దానాల ఫ్యామిలీ రా. అవునా? దానం అంటే సాయం చేయడం మానేస్తాం సార్ మేము. నీకు బిజినెస్ చైనా వాళ్ళు ఎవరు కట్టారు అనుకున్నావు? ఎవరు? దాని రాసింది కదా చైనా వాళ్ళే అని. చైనా వాళ్ళే కట్టారు, చైనా వాళ్ళే కట్టారు. అంతవరకు ఎందుకు? అసలు మురళీమోహన్ గారికి ల్యాండ్ కొన్న ఐడియా ఇచ్చారు అనుకున్నావు? ఎవరు? మేమే. అంటే నీకు కూడా చాలా ల్యాండ్ ఉండి ఉంటాయిగా. నా ల్యాండ్ అతను కొనుక్కో గొప్ప హెర్పుడు, గొప్ప హెర్పుడు. అంటే కొంప తీసి అత్తడు మూవీ ప్రొడ్యూసర్ కూడా అతనే, మనం కాదు అది. మీరు వెళ్ళిపోండి, నా గొప్పల గురించి మొత్తం చెప్పుకోవాలి. మీరు వెళ్ళి. నమస్కారం అండి, నేనే వారాల అబ్బాయి సార్, కొంచెం కష్టంగా ఉంటది సార్. నమస్కారం సార్. నమస్తే. ఏంటి బాబు వెళ్ళొచ్చు? ఎంత గొప్ప వాళ్ళు అంటే మా ఊర్లో కూడా మీ పేరు వినిపిస్తుంది సార్. అలా ఎలా? అంటే ఆడపిల్లలు ఎప్పుడు యదవా సన్నాసి
సార్ ఏమీ లేదు సార్, నాకు వారాల అబ్బాయిని సార్, వారాలు చదివిస్తూ ఉంటాను సార్. అంటే ఎవరింట్లో పని చేసి నేను చదువుకుందామని అనుకుంటున్నాను సార్. చదువుకుంటా అంతే కదా? అవును సార్. మా ఇంటికి తీసుకెళ్తాను. ఎలా ఉంది ఇల్లు? అదిరిపోయింది సార్. నువ్వు ఇక్కడ ఉండు, నేను లోపలికి వెళ్ళి వస్తావు ఓకేనా? ఇంట్లోకి వచ్చాను, ఇంకా ఎవరు రాలేదేంటి? ఎవరు? నువ్వెవరు? ఇంట్లో కూతుల్ని. కోతులువా? కోతులువా? కూతుల్ని. కూతుల్ని ఏంది? నాకు అర్థం అవ్వట్లా. మా అమ్మ ఉన్నాలా, మా నాన్న ఉన్నాలా, వాళ్ళిద్దరికి పుట్టిన కూతుల్ని. కూతురివా? కూతురు అని చెప్పడానికి ఎన్ని బూతులు మాట్లాడావే తల్లి నువ్వు. నేను వారాల అబ్బాయిని. వారాలు కాదు, వారాల అబ్బాయి. ఒక రాయి ఉంటే ఇవ్వండి, కొట్టి చంపేస్తాను దీన్ని. డోర్ చిన్నగా అయిపోయింది. డోర్ చిన్నది వల్ల మీరు పెద్దగా అయిపోయారు. ఎవరా నువ్వు? అంటే నేను వారాల అబ్బాయినండి, వారాలు చదివించుకుందామని వచ్చాను. వారాలు చదివిద్దామని. మాకు తెలియదా ఏంటి? ఏ వారం ఏ రోజు? సోమవారం, మంగళవారం, బుధవారం, లక్ష్మీవారం, థర్స్డే, ఫ్రైడే, సాటర్డే, సండే. సండేనా? ఇంతకీ మా ఇల్లు గురించి ఎవరు చెప్పారు? మీ ఇల్లు గురించి ఒక రింగులాట్ అని చెప్పాడమ్మా. రింగులోడ్ అంటే నా మొగుడు. అవును. రాని చెప్తా. రింగోడుకు రింగు వంగ తీసి గుద్దుతా. ఏమండి ఇంట్లో ఎవరైనా ఉన్నారా? నమస్కారం అండి, నా పేరు వారాల అబ్బాయి. ఏం కావాలి? అంటే నేను వారాల అబ్బాయినండి, వారాలు చదివిస్తూ ఉంటాను. వారాల అబ్బాయివా? అవును. ఏమైనా తిన్నావా? ఏం తినలేదండి. అయితే వెనకాల మా అమ్మాయి ఉంది, తినాలా? ఏయ్ అమ్మాయి అన్నం పెడుతుంది, ఎల్లు తిను. అమ్మాయి అన్నం పెడుతుందా? అమ్మాయి రాయిలాగా. అబ్బా, పెద్దింటోళ్ళు పిల్లంటే ఎంత అందంగా ఉంటుందో అది. వచ్చిందయ్యా వయ్యారి. పెద్దింటి అమ్మాయి అంటే సన్నగా, నాజుగ్గా, అందంగా. ముందు నేను వచ్చాను, నాకు పెట్టిన తర్వాత నీకు పెడతారు. ఏంటి పెట్టేది? నువ్వు కాదని నాకు ఆకలేస్తుంది, 3 రోజులు అవుతుంది అమ్మా, నీ పర్ఫార్మెన్స్ వద్దు. నేను తన కూతుర్ని. కూతురువా? yes of course. పెద్దింటోళ్ళు కూతురు అంటే తామర పువ్వులో ఉంటది అనుకున్నాను. ఇలా తామరకి గజ్జికి మందులు అమ్ముకునేదాలో ఉందంటే. మీకు అన్నం కావాలన్నారు కదా, రండి పెడతాను. పెట్టండి. ఆలేనండి పెట్టేది, మనమే పెడదాం. వారాలబ్బాయి. ఏంటండి వాళ్ళు ఏం పెట్టారు? పప్పు. నేను పరమానం పెడతాను. పరమానం? అబ్బా, బెల్లం ఎక్కువ వేసి ఉంటారు, షుగర్ పర్లేదు తినేద్దాం. ఇదిగో, ఇది పప్పే కదా? దీని పేరు పరమానం. ఏంటి ఎంతసేపు బుక్స్ చదువుతావు, నన్ను కూడా చదవచ్చు కదా. నిన్ను చదివిద్దామంటే అన్ని నల్ల పేపర్లు తప్ప తెల్ల పేపర్లు ఏడున్నాయి. లోపలికి వెళ్ళండి, లోపలికి వెళ్ళండి. ధర సార్ మంచిగా వచ్చి కాపాడారు సార్ మీరు. చదువుకుంటున్నావా? అవును సార్. డబ్బులు ఏమున్నాయా? డబ్బులు 1000 రూపాయలు ఉన్నాయి సార్. నీవు ప్యాకెట్ వస్తా. బాగా నేను టెన్షన్ పడి అలిసిపోయాను సార్. ఏమైందిరా? కొంచెం స్నానం చేసి వస్తాను సార్ ప్లీజ్ సార్. చేసిరా, స్మెల్ వస్తుంది, స్మెల్ వస్తుంది. వారాల అబ్బాయి స్నానం చేయడానికి వెళ్ళాడు. మరి వెళ్ళవే, టవల్ ఇచ్చే. వాళ్ళు టవల్ ఇస్తున్నారు, నువ్వు వెళ్ళి సబ్బి. ఇదిగో టవల్. ఏంటి ఇలా ఇంటికి వచ్చి? ఆడు బయటకు వచ్చారు, గంట అయింది. లోపల ఇద్దరు నిద్ర పట్టుకుని ఏం చేస్తున్నారే? ఇదిగో అబ్బాయి, జరిగింది ఏదో జరిగింది. ఇగో మా అమ్మాయిని పెళ్లి చేసుకో, కట్టే తాళి. లేదు, మా అమ్మాయిని చేసుకోవాలి. అది కాదు, అది కాదు సార్. సార్ సార్ అమ్మయ్యా, అమ్మయ్యా. నువ్వు అటుపక్క వెళ్ళి నించో. అలా ముగ్గురు వెళ్ళి ఇలా ఆశీర్వాదం తీసుకుని ముగ్గురు వెళ్ళి. ముగ్గురు ఎండింగ్ లేదు మన దగ్గర. మ్యాన్ ఆఫ్ ది షో మురళీమోహన్ గారు. సార్ మీకు ఎలా అనిపించింది ఈ స్కిట్? చాలా చాలా బాగుంది. మా వాళ్ళ అబ్బాయి బాగానే చేసింది, మా సుందరి బాగానే చేసింది, చాలా బాగుంది కూడా. ఆ సినిమాలో కూడా కామెడీ ట్రాక్ కృష్ణవేణి గారు చేశారు ఆ క్యారెక్టర్. ఈ వాళ్ళ అబ్బాయినిది రాబలకదనమాట ఆ క్యారెక్టర్. అది బ్రహ్మాండంగా సక్సెస్ అయిన సినిమాలో కూడా అది చాలా చాలా సంతోషంగా ఉంది. బాగా చేశారు అందరు కూడా.
థ్యాంక్ యూ సార్. జయసుధా గారు, ఆ రోజుల్లో ఈ సినిమా చాలా పెద్ద హిట్ అయింది. ఆ టైమింగ్ అన్నది ఆర్టిస్టులకి అన్లెస్ యాక్టింగ్ అంటే తెలుసు అని అన్న వాళ్ళే చేయగలరు. అది అంత స్పాంటేనియస్ గా చాలా బాగా అందరూ యాక్ట్ చేశారు. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ. ఇంద్రజ గారు, కానీ అందరూ కూడా చాలా చాలా స్పాంటేనిటీతో చాలా బాగా చేశారు. సూపర్ అండి, దిట్ట అంతే. చెప్పండి రాంప్రసాద్ గారు. ఈ స్కిట్ చేయకముందు ముందు సార్ దగ్గరికి వెళ్ళండి సార్. ఒకవేళ మిమ్మల్ని హట్ చేసి ఉంటే సారీ సార్, ఏమనుకోద్దంటే నువ్వు అలాడే పెట్టుకోవద్దు, మీకు నచ్చింది చేయండి, ఎంజాయ్ చేస్తున్నారు. ఆ ధైర్యంతో ఇంకొంచెం హ్యాపీగా మీ అందరం ఫ్రీగా చేయగలిగాం సార్. మీ సపోర్ట్ ఇచ్చినందుకు చాలా థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ గైస్. మీ బోత్ పార్టీస్ కోసం నేను ఒక సెగ్మెంట్ ప్లాన్ చేశాను. చక్కగా కొన్ని మంచి పాటలు విని రిలాక్స్ అవ్వండి. దాని తర్వాత మళ్ళీ కానిద్దాము. లెట్స్ ఎంజాయ్ ఎ మ్యూజికల్ సెగ్మెంట్. ఈ పూట చెలిన మాట ఇక కరువైపోయెనులే, అదరమో ముదరమో నడుమన ఏదో అలజడి రేగెనులే, వీక్షణలో నిరీక్షణలో వరక్షణముక యుగమేలే, చూపులన్నీ వెంటాడినట్టు మది కలవరమాయనులే, ఇది స్వర్గమా నరకమా ఏమిటో తెలియదులే, ఈ జీవికి జీవన మరణము నీ చేతిలో ఉన్నదిలే. నిన్నిలా చూసాను, కళ్ళలో దాచాను, రెప్పలే వేయనంతగా కనుల పండగే, నిన్ను చెరిపోయే నా ప్రాణం, కోరనేమో నిన్నే ఈ హృదయం, నా ముందుందే అందం, నాలో ఆనందం, నన్ను నేనే మరచిపోయేలా ఈ క్షణం, ఈ వర్షానికి స్పర్శుంటే నీ మనసే తాకేనుగా, ఈ ఎదలో నీ పేరే పలికేలే వాడేలా. అలలే చిట్టలలే ఇటు వచ్చిపోయే అలలే, నన్ను తడుతూ నెడుతూ పడుతూ ఎదుటే నురగై కరిగే అలలే, తొలిగా పాడే ఆ పల్లవి అవునేలే, దరికే వస్తే లేదంటావే నగిల 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 హో బిగువు చాలే నగిల, హో నగిల 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 హో బిగువు చాలే నగిల, ఓహో పడుచు పాటనే మరు వేస్తే ఎదలో వేడే పెంచే, పడక కుడిరి కునుకు పట్టి ఏదో కోరే నన్నే, కాయల చెడుగుడుగుడు కన్నే ఒడుకుడు, కాయల చెడుగుడుగుడు కన్నే ఒడుకుడు. తరిమి 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 నేను ఏడిపించడం ఎందుక అని అడిగావనుకో, చెబుతా వింటావా మరి, తరిమి 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 నేను ఏడిపించడం ఎందుక అని అడిగావనుకో, చెబుతా వింటావా మరి, సమర్కి మరు వింటర్ అంటూ ప్రతి ఋతువుకో డిఫరెన్స్ ఉన్నప్పుడే కదా బాగుంటుంది, చిరునవ్వు తప్ప నీ ఫేస్ కెన్నడు మరో కలర్ రాదా అని డౌట్ పుట్టి అది తేల్చుకొందుకే తమాషాగా ట్రైలేసి చూసాను బేబీ, ఐ యామ్ వెరీ సారీ అన్నాగా వందోసారి, సరదాగా నవ్వేసై ఒకసారి, ఓ ఐ యామ్ వెరీ సారీ అన్నాగా వెయ్యోసారి, సరదాగా నవ్వేసై ఒకసారి. తీపి కన్నా ఇంకా తీయనైనా తేనె ఏది అంటే వెంటనే నీ పేరని అంటానే, హాయ్ కన్నా ఎంతో హాయిదైనా
అప్పుడో ఇప్పుడో ఎప్పుడో కలకన్నానే చలి అక్కడో ఇక్కడో ఎక్కడో మనసిచ్చానే మరి కలవో బలవో అలవో నా ఊహల హాసిని మదిలో కలలా మెదిలే నా కలల సుహాసిని ఎవరేమనుకున్నా నా మనసందే నువ్వేనేనని ఆరేసుకోబోయి పారేసుకున్నాను అరే 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 కోకెత్తుకెళ్ళింది కొండగాలి నువ్వు కొంటె చూపు చూస్తేనే చలి 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 వై పారేసుకోవాల నారేసుకున్నావు అరే 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 నీ ఎత్తు తెలిపింది కొండగాలి నాకు ఉడుకెత్తిపోతోంది హరి 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 మావా 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 ఏమే ఏమే భామా ఏమే ఏమే భామా వాళ్ళు వాళ్ళు చూపులతో గాలమేసి లాగి లాగి ప్రేమలోకి దింపు వాళ్ళు మీరు కారా చెయ్యి వెయ్యబోతే బెదురుతారు వింత కారా మావా 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 గాజువాక పిల్ల మేం గాజులోళ్ళం కాదా గాజువాక పిల్ల మేం గాజులోళ్ళం కాదా గాజువాక పిల్ల మేం గాజులోళ్ళం కాదా నీ చెయ్యి చాపలేదా నీ చెయ్యి చాపలేదా మా గాజు తొడగలేదా గాజువాకే పిల్ల మాది గాజులోళ్ళమే పిల్లమేమో గాజువాకే పిల్ల మాది గాజులోళ్ళమే పిల్లమేమో నాయమ్మ నా తల్లి నా చిరావా ఓ బాలిక నాయమ్మ నా తల్లి నా చిరావా ఓ బాలిక తన నానా 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 I am very sorry అన్నాగా వందోసారి సరదాగా నవ్వేసే ఒకసారి A big round of applause for Hanuman and Band Amigos! అన్ని సెగ్మెంట్స్ ఒకవైపు అయితే లాస్ట్ సెగ్మెంట్ లో పాడిన పాటలకి మాత్రం మురళీ మోహన్ గారికి జోష్ వచ్చింది. సార్ మీకు ఎలా అనిపించింది ఈ బ్యాండ్ పర్ఫార్మెన్స్ ఈ రోజు? చాలా అద్భుతంగా ఉంది. అసలు ఇంతసేపు నాన్ స్టాప్ గా కనీసం మంచినీళ్ళు కూడా అడగకుండా ఎలా పాడావే బాబు ఇంత బ్రహ్మాండంగా. ఆకలి మెడ్లీస్ అన్ని కూడా బాడిని కూడా చాలా బాగుంది. వండర్ఫుల్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. జయసుధా గారు, నేను మ్యూజిక్ ఇలా ప్రోగ్రామ్ ఉంటుందని నేను ఎక్స్పెక్ట్ చేయలే. ఎందుకంటే నాకు చాలా ఇష్టమైనది ఏంటంటే మ్యూజిక్. నా ప్రాణం, నా ఊపిరి అని కూడా నేను చెప్పచ్చు. అంత ఇష్టం నాకు. అండ్ ఆల్ సక్సెస్ఫుల్ సాంగ్స్, హిట్ సాంగ్స్ అవన్నీ. బట్ ఎంతైనా మళ్ళీ మన టైప్ సాంగ్ మామా మామా నుంచి అంటే మన కల్చర్, మన ట్రెడిషన్, మన ఇది అవన్నీ గుర్తుకొస్తుంది. సో చాలా చాలా బాగుంది. ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్. ఈ రోజు నిజంగానే వన్ ఆఫ్ ది బెస్ట్ డేస్ అని నేను అనుకోవచ్చు. థ్యాంక్ యూ సో మచ్ జయసుధా గారు. అండ్ ఫైనలీ ఇంద్రజ గారు, ఈ పాటల్లో డెప్త్ ఉందా? హనుమాన్ గారు, పవర్ ప్యాక్డ్ పర్ఫార్మెన్స్. అండ్ యూ హ్యావ్ చోజన్ బ్యూటిఫుల్ నంబర్స్ అండి. అందరి ఫేవరెట్ అనమాట. మీరు పాడిన ప్రతి పాట ఈచ్ అండ్ ఎవ్రీబడి కెన్ కనెక్ట్. అంత బ్యూటిఫుల్ సాంగ్స్ అండ్ బ్యూటిఫుల్ గా ప్రెజెంట్ చేశారు. అండ్ హోల్ ఆర్కెస్ట్రాకి కూడా బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాస్ ఫర్ దెమ్. And once again, thank you so much to Hanuman and Band Amigos. Thank you so much, guys. Thank you. Thank you. మురళీ మోహన్ గారు, మా 150th స్పెషల్ ఎపిసోడ్ సెలబ్రేట్ చేయడానికి మీరు వచ్చారు. అలాగే ఇండస్ట్రీలో మీ 50 years సెలబ్రేట్ చేసుకున్న సందర్భంగా మేము మీకోసం ఒక చిన్న ఏవి రెడీ చేసాము. ఐ హోప్ యూ వాచ్ ఇట్ అండ్ ఎంజాయ్ ఇట్. వండర్ఫుల్ అబ్బా, థాంక్యూ. ఏవి ప్లీజ్. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ఉభయ రాష్ట్రాల వారికి పరిచయమక్కర్లేని పేరు
శ్రీ మాగంటి మురళీమోహన్ గారు. వీరు ఆంధ్రప్రదేశ్లోని పశ్చిమ గోదావరి జిల్లా చాటపర్రు అనే చిన్న గ్రామంలో 1940 జూన్ 24వ తేదీన స్వాతంత్ర్య సమరయోధుడు శ్రీ మాగంటి మాధవరావు గారు వసుమతీదేవిలకు జన్మించారు. మురళీమోహన్ గారి అసలు పేరు మాగంటి రాజా రామ్మోహన్ రాయ్. వీరు ఉన్నత చదువులు చదివిన వ్యక్తి కాదు, ఉన్నతమైన వ్యక్తిత్వం కలిగిన వ్యక్తి. ఉన్నత లక్ష్యాల వైపు అడుగులు వేసి నంబర్ 1 పొజిషన్లో ఉన్న మురళీమోహన్ గారు అప్పటి తరానికి, ప్రెజెంట్ జనరేషన్కి కూడా ఎంతో ఆదర్శనీయులు. చట్రం తిప్పి రంగస్థల అరంగేట్రంతో అదరహో అనిపించుకున్నారు. తన మురళి మాయకి చలనచిత్ర రంగమే జగమే మాయంటూ జై కొట్టి స్వాగతం పలికింది. 350 సినిమాల్లో 24 రంగాలను రంగరించి కథానాయకుడిగా, సపోర్టింగ్ యాక్టర్ గా నటించి మెప్పించి మైమరపించారు. టీవీ రంగంలో అడుగుపెట్టి టీవీ ప్రేక్షకుల్ని సైతం మంత్రముగ్ధుల్ని చేసి వారమంతా కనువిందు చేసి టీవీ ప్రేక్షకుల మన్ననలు పొందారు మన వారాలబ్బాయి మురళీమోహన్ గారు. నటన మీద ఆసక్తితో రంగస్థల ప్రయాణం మొదలుపెట్టి రంగస్థల నాయకులతో, రంగస్థల ఘనాపాటిలతో ఔరా అనిపించుకున్నారు మురళీమోహన్ గారు. దర్శకరత్న దాసరి నారాయణరావు గారి దర్శకత్వంలో ఏకంగా 40 సినిమాల్లో ఆయనతో పనిచేశారు మన మురళీమోహన్ గారు. ఒక నటుడిగా మాత్రమే కాక ఒక ప్రొడ్యూసర్ గా జేబెరీ ఆర్ట్స్ బ్యానర్ తో దేశం నలుమూలలా వినిపించేలా 25 సినిమాలు నిర్మించి నిర్మాతగా కూడా విజయభేరి మ్రోగించారు మన మురళీమోహన్ గారు. ఒక్క సినిమా రంగంలోనే కాకుండా రాజకీయ రంగంలో కూడా గోదావరి తల్లి నిండు దీవెనలతో మంచి నాయకుడిగా ప్రజల మనసులు గెలుచుకున్న మహనీయుడు మన మురళీమోహన్ గారు. నటుడిగా లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డ్, నంది అవార్డ్స్ ఇలా ఎన్నో అవార్డులు సొంతం చేసుకున్నారు. ఒక నటుడిగా తాను గౌరవ పురస్కారాలు పొందడం కాకుండా మంచి చిత్రాలు నిర్మించి నటించి తెలుగు చలనచిత్ర పరిశ్రమకు కూడా ఎనలేని గౌరవాన్ని తెచ్చిపెట్టారు. మురళీమోహన్ గారు ఇలాగే ఎన్నో సినిమాల్లో నటించి తమ వంతు కృషి చేస్తూ తెలుగు ప్రేక్షకుల్ని ఇంకా అలరించాలని కోరుకుంటూ ఈటీవీ ప్రేక్షకుల తరపున, మా ఈ శ్రీదేవి డ్రామా కంపెనీ తరపున తెలుగు చలనచిత్ర పరిశ్రమలో 50 సంవత్సరాలు విజయవంతంగా పూర్తి చేసుకున్న శుభ సందర్భంగా కంగ్రాచ్యులేషన్స్ టు మురళీమోహన్ గారు. Congratulations, sir, for 50 years completion in the cine industry. Inka many more years to come. Sure. అక్కడే నాగేశ్వరరావు గారు అంటే నాకు చాలా అభిమానం అండి. నాగేశ్వరరావు గారు ఒక మాట చెప్పారు, ఆర్టిస్ట్ అనే వాడికి రిటైర్మెంట్ అనేది ఉండదు, ఆఖరి నిమిషం దాకా చనిపోయే వరకు ఇదే రంగస్థలం మీద చనిపోవాలి అని కూడా కోరుకుంటారు అని చెప్పి దానికి 100కి 100 పాళ్ళు నిజం చేశారు ఆయన. ఎందుకంటే ఆఖరిలో కూడా లాస్ట్ మినిట్ లో కూడా మనం అనే సినిమా చేసి తనకి క్యాన్సర్ అని తెలిసిన తర్వాత తన షూటింగ్ పార్ట్ అంతా కూడా పూర్తి చేసుకుని హాస్పిటల్లో బెడ్ మీద ఉన్నప్పుడు కూడా ఆయన ఫోన్ చేసి వెంటనే నా డబ్బింగ్ చేయించుకోండి అంటే హాస్పిటల్ రూమ్ కి ఎక్విప్మెంట్ తీసుకువెళ్ళి అక్కడ రికార్డ్ చేశారు. కళాకారుడు అనే వాటికి రిటైర్మెంట్ ఉండదు. ఏజ్ని బట్టి ఏజ్ క్యారెక్టర్ చేస్తాం. ఒకప్పుడు హీరో చేసాం, ఇప్పుడు ఫాదర్ చేసాం, ఇప్పుడు తాతలు కూడా చేస్తాం. సార్ కానీ ఎప్పటికీ మీ ఆ ఇమేజే మా మనసులో ఉంటుంది. అండ్ యూర్ రియల్లీ ట్రూలీ అన్ ఇన్స్పిరేషన్ సార్. సో శ్రీదేవి డ్రామా కంపెనీ తరఫున ఒక చిన్న ఫెలిసిటేషన్ మీకోసం. జయసుధా గారు మీ మాటల్లో మురళీమోహన్ గారు గురించి చెప్పాలంటే మా హీరో,
మై కో స్టార్. అండ్ ఇండస్ట్రీలో మేము హీరో హీరోయిన్ గా యాక్ట్ చేసినా కూడా మేమిద్దరం, ఆయన నా బ్రదర్ లాగా, నేను ఆయన సిస్టర్ లాగా. సో ఇండస్ట్రీలో ఇద్దరే నన్ను సిస్టర్ అని పిలుస్తారు. ఒకటి ఫస్ట్ మురళీమోహన్ గారు, తర్వాత మోహన్ బాబు. ఆయన గురించి చెప్పాలి అంటే ఒక నటుడు, యాక్టింగ్ టాలెంట్ ఇవన్నీ ఒక పక్కన ఉన్నా, ఆయన హీస్ ద ఫస్ట్ హీరో. ఒక ఆంటర్ప్రినర్ గా కూడా అంత సక్సెస్ అవడం అన్నది జయబేరి. అండ్ అంత డిసిప్లిన్. మీరంతా ఈ యంగర్ జనరేషన్ ఆయన గురించి నేర్చుకోవాల్సింది ఏంటంటే క్రమశిక్షణ, తర్వాత డ్రీమ్. ఒక యాక్టింగే కాదు, ఇప్పుడున్న జనరేషన్ కావాల్సింది అది. ఓన్లీ యాక్టింగే కాదు, యాక్టింగ్ పక్కనే బిజినెస్ కూడా ఇంపార్టెంట్ అన్నది ఇప్పుడు అవసరం మన అందరికి. సో అది ముందు ఆ జనరేషన్ లోనే అది చేసి చూపించిన వారు ఫస్ట్ యాక్టర్ వచ్చి మురళీమోహన్ గారు. ఈరోజు చాలా సంతోషంగా ఉంది ఆయనకి సత్కారం చేయడం, నేను అందులో పార్టిసిపేట్ చేయడం. వన్స్ అగైన్ శ్రీదేవి డ్రామా కంపెనీ వారికి నా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. థ్యాంక్ యూ. ఇంద్రజ గారు, ఇప్పటి వరకు కూడా ఇంత విజయం సాధించిన డౌన్ టు ఎర్త్ గా ప్రతి ఒక్కరిని పలకరించడం దగ్గర నుంచి, ప్రతి ఒక్కరిని గుర్తు పెట్టుకోవడం దగ్గర నుంచి, ప్రతి ఒక్కరితో మాట్లాడే విధానం దగ్గర నుంచి, సార్ మేమందరం కూడా చాలా 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 నేర్చుకోవాలి మీ దగ్గర నుంచి. నిజంగా మాకు ఇది నిజంగా చాలా చాలా గర్వకారణం. ఈరోజు మీరు ఇక్కడ రావడం, మీకు ఒక ఫిల్ స్టేషన్ శ్రీదేవి డ్రామా కంపెనీ స్టేజ్ మీద చేసే అవకాశం మాకు దక్కడం నిజంగా మా అందరికీ కూడా చాలా చాలా ప్రౌడ్ మూమెంట్ ఇది. నేను నాటక రంగం నుంచి సినిమా రంగంలోకి వచ్చిన వాడిని, ఒక బిజినెస్ మ్యాన్ గా ఉంటూ ఇండస్ట్రీకి వచ్చిన వాడిని. ఇవాళ రోజున మళ్ళీ శ్రీదేవి డ్రామా కంపెనీ స్టేజ్ మీద నాకు ఈ సత్కారం జరగడం నాకు చాలా చాలా ఆనందం. నిజంగా రంగస్థలం మాతే ఈ రోజున నాకు ఈ సత్కారం చేసిందని నేను అనుకుంటున్నాను. పైగా మా నటీనటులు అందరూ కూడా రంగస్థలం మీద బాగా అయ్యారు. ముఖ్యంగా ఈ జబర్దస్త్ అనేది పెట్టిన తర్వాత ఎంతమంది ఆర్టిస్టులు వచ్చారో, ఎంత టాలెంట్ బయటకు వచ్చిందో, అలాగే వాళ్ళందరూ ఎంత అద్భుతంగా సెటిల్ అయ్యారో చూస్తే చాలా చాలా ఆశ్చర్యం. వాళ్ళ కమెడియన్స్ లేని కొరత లేదు అసలు. ప్రతి వాళ్ళు ఒక కమెడియన్ బ్రహ్మాండంగా ఎవరి కాళ్ళే టాలెంట్ అద్భుతంగా చేసుకుంటున్నారు. ముఖ్యంగా ఈటీవీ గురించి కూడా చెప్పాలి. నేను ఈటీవీ పెట్టిన తర్వాత చాలా ఎర్లీ డేస్ లో గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ అనేది మొత్తం దాదాపుగా ఒక 40-50 ఎపిసోడ్స్ మేము చేయటం జరిగింది. అది చాలా అద్భుతమైనటువంటి రియాక్షన్ వచ్చింది. దాని మీద చాలా బాగుంది, మంచి అప్రిసియేషన్ వచ్చింది. మరి వాళ్ళ వార్తా తీయగా కానీ ఎంతమంది గాయకులు వస్తున్నారు దాని మూలంగా, అలాగే జబర్దస్త్ ఇవన్నీ మూలంగా ఎంతో మందికి వాళ్ళ చిన్న చిన్న ఆర్టిస్టులు, ముఖ్యంగా పేద ఆర్టిస్టులు సినిమాలనే నమ్ముకుంటే బతకలేకపోయి ఉండేవారు. ఇవాళ రోజున టీవీ వచ్చిన తర్వాత అందరూ కూడా బతకగలుగుతున్నారు, అందరూ కూడా ఆనందాన్ని కలుగుతున్నారు, టాలెంట్ ని చూపించుకోగలుగుతున్నారు. ఇదివరకు చిన్న చిన్న ఆర్టిస్టులకి టాలెంట్ చూపించుకునే అవకాశం వచ్చేది కాదు. సినిమాల్లో క్యారెక్టర్ వచ్చినా ఏదో కాసేపు కనిపించేవారు, చివరికి వచ్చిన తర్వాత లెంగ్త్ ఎక్కువైందని కట్ చేసి అవతల వారిస్తుంది. కానీ అదే ఏంటంటే టీవీలో బ్రహ్మాండంగా వస్తుంది, ప్రతి వాళ్ళకి అవకాశం వస్తుంది, ప్రూవ్ చేసుకుంటున్నారు. రామోజీరావు గారికి ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తాం మనందరి తరఫు నుంచి కూడా వారికి. జయసుధ గారు దాదాపు 30 సినిమాల దాకా ఆవిడ నేను హీరోయిన్ గా చేయటం జరిగింది. మా ప్రొడక్షన్స్ లో కూడా ముఖ్యంగా ఓ తండ్రి తీర్పు అనే సినిమా తరంలో మేమిద్దరం కూడా ఓల్డ్ క్యారెక్టర్స్ చేసాం. అవి కూడా సక్సెస్ అవ్వటం, సినిమాకి అవార్డు వచ్చింది, నాకు బెస్ట్ యాక్టర్ అవార్డు వచ్చింది, కమర్షియల్ గా ఎంతో పే చేసింది, అన్ని రకాలుగా కూడా సక్సెస్ అయింది. ఎప్పుడు మా సినిమా షూటింగ్ అంటే డేట్లు లేవు మురళీమోహన్ గారు అనే మాట ఒక్కసారి కూడా అలా ఎలా అడ్జస్ట్ చేద్దాం అనేది తప్ప, అలా అడ్జస్ట్ చేసింది తప్ప అన్ని రకాలుగా నిజంగా ఇందాక ఆవిడ చెప్పినట్టుగా ఎన్నో సినిమాల్లో మేము ఇద్దరం హీరోయిన్లు చేసిన రియల్ లైఫ్ లో వీఆర్ బ్రదర్ అండ్ సిస్టర్. అది గారు జనరల్ గా సార్ మనకి రామారావు గారు, నాగేశ్వరరావు గారు, కృష్ణ గారు, కృష్ణరాజు గారు, శోభన్ బాబు గారు, ఇవి మామూలు పేర్లు కాదు సార్. రాబోయే రోజుల్లో ప్రతి తరం నిరంతరం స్మరించుకోవాల్సిన పేర్లు సార్. అలాంటి వాళ్ళని మాలో చాలా మంది కలవలేకపోవడం మా అందరి దురదృష్టం. కానీ వాళ్ళందరితో పనిచేసిన మిమ్మల్ని ఈ రోజు కలుసుకోవటం, సన్మానించుకోవటం నిజంగా మా అందరి అదృష్టం సార్. వాళ్ళందరితో పని చేయటమే కాదు, వాళ్ళందరికీ ఉన్నంత ప్రతిభ, వాళ్ళు తెచ్చుకున్నంత పేరు, వాళ్ళు సంపాదించినంత డబ్బు, వాళ్ళు పాటించిన క్రమశిక్షణ, అలాగే వాళ్ళకున్న నిజాయితీ, ఇవన్నీ కలగలిపిన నటుడు మన మురళీమోహన్ గారు. అంతేకాదు, జనరల్ గా భూమి మీద తిరిగే దేన్నైనా నమ్మితే వాటిని మనం కాపాడాలి, కానీ అదే భూమిని నమ్మితే అది మనల్ని కాపాడుతుంది అని శోభన్ బాబు గారు చెప్పిన మాటలు
వాటిని ఫాలో అయ్యి ఆయన అక్షరాల వాటిని పాటించి వచ్చిన ప్రతి రూపాయి భూమి మీదే పెట్టాడు. ఆ భూమి మీదే రియల్ ఎస్టేట్ వ్యాపారం చేశారు. రియల్ ఎస్టేట్ కింగ్ అయ్యారు ఆయన. మామూలు విషయం కాదు అది. అంటే ఒక పక్క సినిమాల్లోనేమో విజయబేరి, బయట ఏమో జయబేరి, అసలు మొత్తానికి అన్ని కలిపి ఆనందబేరి. ఇంకా ఆయన గురించి చెప్పాలంటే ఇండస్ట్రీలో తనకంటే ముందు వచ్చిన వాళ్ళకి గొప్ప శిష్యుడు, తన తర్వాత వచ్చిన వాళ్ళకి గొప్ప గురువు, సలహాలు ఇవ్వడంలో గొప్ప మేధావి, సహాయం చేయడంలో గొప్ప గుణవంతుడు, సంపాదించడంలో గొప్ప ధనవంతుడు, రాజకీయాల్లో నీతిమంతుడు, నడవడికలో బుద్ధిమంతుడు, నటనలో ప్రతిభావంతుడు. ఇంకెలాంటి ఆయనకి సన్మానం చేయక ఏం చేస్తాం. ఇలాంటి మురళీమోహన్ గారికి సన్మానం చేసుకోవటం, నిజంగా సన్మానం చేయించుకోవటం ఆయన అదృష్టమో కాదో నాకు తెలియదు, కానీ చేయడం మా అందరి అదృష్టం. నిజంగా థ్యాంక్ యూ సో మచ్. ఇంతకు మంది కళాకారుల అందరి మధ్యలో ఒక కళారంగం మీద, స్టేజ్ మీద ఈ సన్మానం జరగడం నాకు చాలా అదృష్టంగా భావిస్తాను. రామప్రసాద్ గారు, మీతో మేము బిగ్ స్క్రీన్ షేర్ చేసుకోలేకపోయాం సార్, కానీ మా స్మాల్ స్క్రీన్ కి వచ్చి మాతో పాటు ఇలా షేర్ చేసుకుని చాలా ఆనందం ఉంది సార్ మాకు. థ్యాంక్ యూ సో మచ్ సార్ మా షోకి వచ్చినందుకు. సరే అంతా ఓకే గానీ స్టార్టింగ్ లో సార్ ఏం అడిగారు? పాట పాడమని అడిగారు. సో నేను రెడీగా ఉన్నా. అందగాడా అందగాడా అన్నాలన్నీ అందుకోరా, అల్లుకోరా గిల్లుకోరా, అందమంతా నీవేరా. ఓన్లీ మురళీమోహన్ గారి కోసం మాత్రమే. సార్ నా పాటకి మీకు నచ్చినా నచ్చకపోయినా 2 ఎంకరేజింగ్ వర్డ్స్. నేను మీ ఫ్యాన్ అని చెప్పాను కదా. వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్. మన ఇవాల్టి శ్రీదేవి డ్రామా కంపెనీ 150th ఎపిసోడ్ కి రావడానికి వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గ్రేసింగ్ దిస్. ఈ రోజు ఈ వేదిక మీద మీ అందరితో కలిసి ఈ ఆనందాన్ని పంచుకోవడం మర్చిపోలేని జన్మలో. తప్పకుండా దీన్ని గుర్తు పెట్టుకుంటాను ఎప్పటికీ కూడా. సో ఇంద్రజ గారు, టిఆర్పి స్టంట్లు ఎలా ఉంటాయో ఇప్పుడు మా బోట్ టీమ్స్ చూపించబోతున్నారు. సో సీరియల్ వాళ్ళు వచ్చి మా టీవీ వాళ్ళు చేసిన టిఆర్పి స్టంట్లు ఎలా ఉంటాయో వీళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి చూపిస్తారు. అలాగే మన షో వాళ్ళు, సీరియల్ వాళ్ళు వాళ్ళ టిఆర్పి స్టంట్లు ఎలా చేస్తారో చూపించబోతున్నారు. అయితే ఫస్ట్ ఎవరు? అది గారు లవ్ చూపిస్తారా? లవ్ చూపించడానికి ఇప్పుడు రామ్ ప్రసాద్ అన్న, నరేష్ ఇద్దరు వస్తున్నారు లవర్స్ గా. అయితే ఫస్ట్ కేటగిరీ ఇన్ టిఆర్పి స్టంట్ చేయడానికి వచ్చేస్తున్నారు రామ్ ప్రసాద్ గారు అండ్ నరేష్ గారు. ప్లీజ్ వెల్కమ్ దెమ్. చక్కగా ఆలు మగల్లా నవ్వుకుంటున్న రాజు రాధా మధ్య అగాధం రానుందా? చూస్తూనే ఉండండి. ప్రతి ఆదివారం మధ్యాహ్నం 1 గంటకి బొంగులో రాజు రింగులో రాధా. నన్ను కాకుండా ఎవరిని ప్రేమిస్తున్నావు నువ్వు? నిన్ను రాజు షూ రాధాకి తగిలిందా లేదా? చూస్తూనే ఉండండి. ప్రతి ఆదివారం మధ్యాహ్నం తొక్కు షూతో తొక్కు. అరే ఇక్కడ ప్రేమ ఎక్కడా? ఇప్పుడు వస్తది. అచ్చా. హేమండి, ఐ లవ్ యు సో మచ్. ఇలా పైకి తిప్పగానే తన కడుపులో తిప్పి బేబీ ఎలా పుట్టింది? బేబీ ఇప్పుడే వచ్చాడు దోబీ. సీరియల్ వాళ్ళు చూసారు కదా, మా షో వాళ్ళు మీరు లవ్ ఎలా చూపిస్తారు చూపించారు. ఇప్పుడు మీ పాయింట్ ఆఫ్ వ్యూ. లింక్ చెప్పారు. యాంకర్ అది యాంకర్ మేడం. మంగళి గారు ఓనరా? ఇప్పుడు మనం టీఆర్పీ కోసం లవ్ ట్రాక్ తీసుకోవాలి మేడం. ఈ జోడీని పిలిపిస్తే మన లవ్ ట్రాక్ ఎదిరిపోతుంది. ఏమంటారు? తప్పదు మేడం, టీఆర్పీ మేడం, అర్థం చేసుకోండి. ఓ సారీ అండి, 5 minutes ముందు వచ్చుంటే సెగ్మెంట్ బతికి చచ్చిపోయిన సెగ్మెంట్. ఈ రోజు ఎపిసోడ్ లో మేము చేయబోయేది 150 ఎపిసోడ్స్ 150 ఎపిసోడ్స్ సెలబ్రేషన్స్. ఇప్పుడు రాబోతున్నాడు సోడిగాడు. నువ్వు అమ్మి అమ్మి అంటాంటే నీ పెళ్ళాన్నైపోయినట్టుంది రా సామి, నా సామి. నిన్ను స్వామి స్వామి అంటాంటే నా పెనిమిటి లెక్క సక్కంగుందిరా సామి, నా సామి.
మేడం రెడీ. నేను చచ్చిపోతే నువ్వు ఏడుస్తావు లేదో కానీ నువ్వు ఏడుస్తే నేను చచ్చిపోతాను. సో ఇలా ఉంటుంది అనమాట. టీఆర్పీ కోసం ఎలాంటి స్టంట్ అయినా చేస్తారు. లవ్ స్టంట్ అలా ఉంటుంది అనమాట మీది. సో ఇంద్రజ గారు ఫస్ట్ టిఆర్పి స్టంట్ సెగ్మెంట్ లో ఫస్ట్ వచ్చి లవ్, ఏ పార్టీ బెటర్ గా చేశారు? సో స్టంట్ అది లవ్ లో వాళ్ళు రామ్ ప్రసాద్ గారు, నరేష్ గారు, ఆది గారు బాగా పండించారు కాబట్టి వాళ్ళే విన్నర్స్. టిఆర్పి స్టంట్స్ లో లవ్ సెగ్మెంట్ అయితే పూర్తి చేశారు. బై నెక్స్ట్ సెగ్మెంట్ వచ్చి ఎమోషన్స్. లెట్స్ సీ ఎవరు బెటర్ గా పర్ఫామ్ చేస్తారో. అమాయకురాలు కోడలు మోడల్ అత్త కాఫీ. ఈ దరిద్రపు దాని ఇంటికి తీసుకొచ్చి తప్పు చేశాడు. అత్త మొహం మీద కొట్టిన కాఫీలో షుగర్ ఉందా లేదా అత్తకే షుగర్ ఉందా? చూస్తూనే ఉండండి ప్రతి ఆదివారం మధ్యాహ్నం 1 గంటకి అత్తకి షుగరు, కోడలకి పొగరు. ఏమైంది? అత్తయ్య నా ముక్కు మీద కాఫీ కొట్టింది. కొంచెం షుగర్ వేసుకుని రా. ఎందుకమ్మా రాదని కొట్టావు? అమ్మకు ఆక్సిజన్ అందట్లేదు అమ్మా. దాన్ని నాకు ఇష్టం లేకుండా ఇంటికి తీసుకొచ్చి తప్పు చేసావు. అది కాదమ్మా, అది చాలా మంచిదమ్మా. నా మాట ఏంటన్నా అనద్దమ్మా. నచ్చలేదు. అమ్మ నచ్చలేంటే నాకు నువ్వు కూడా వద్దు. కమాన్ ఇప్పుడు మీ ఛాన్స్. హేమంత్ నువ్వు తగులుకో. టీఆర్పీ ఎదిరిపోవాలి ఎమోషన్ లో. నాదే ఒక సాడ్ స్టోరీ అండి. ఏమని చెప్పేది? అన్ని సీరియల్లోనూ స్టోరీ కదా ఉంటది. సరే షూటింగ్ వెళ్దామని ఏదో ఒక కార్ లో ఎక్కి వెళ్దామంటే కరెక్ట్ గా కార్ దగ్గరికి వెళ్ళేటప్పటికి కాకి రెట్టేసి ఆ కాకి రెట్ట కూడా తుడిచేసి కార్ ఎత్తుకొని షూటింగ్ కి బయలుదేరానండి. షూటింగ్ కి వెళ్ళాక భోజనం పెట్టరా బాబు అంటే ఒక్కడు కూడా ఫుడ్ పెట్టలేదండి. సొంత డబ్బులతో ఖర్చు పెట్టుకొని 5 స్టార్ హోటల్కి వెళ్ళాను. ఉండే వెరైటీ స్టార్టర్స్ అంటాడు, చికెన్ అంటాడు, మటన్ మండి అంటాడు, ఫిష్ అంటాడు, ప్రాన్స్ అంటాడు. కానీ నాకు కావాల్సింది ఏదో అది మాత్రం దొరకలేదండి. చూసి నేర్చుకున్నాం. ఎక్కడ వంగాలో కాదురా, ఎక్కడ సెగ్మెంట్ తెలిసిన వాళ్ళే గొప్ప. గారు ఎవరిది వర్కౌట్ అయ్యింది? సో అస్సలు సంబంధమే లేకుండా స్టంట్ అనే పేరుతో ఏదేదో చేసి నేలకి బాదుకొని మొత్తుకొని అన్ని చేసిన వీళ్ళు విన్నర్స్. ఆవిడ జడ్జిమెంట్ మనకు నచ్చలేదు. మాకు నచ్చలేదు. నాకు నచ్చింది. ఓకే సో ప్రస్తుతానికి ఇటువైపు 1 పాయింట్, ఇటువైపు 1 పాయింట్. కాబట్టి ఇప్పుడు ఫైనల్ డిసైడింగ్ ఎమోషన్ అది వచ్చి సీరియస్నెస్. మరి అది ఎవరు బాగా చేస్తారో లెట్స్ ఫైండ్ అవుట్. మా ఆయన అప్పుడు వెళ్ళాడు, ఇంకా రాలేదు. ఎక్కడున్నాడో ఏంటో. ఇంటికి వెళ్దాం. ఏమండి? ఏంటి? మీ మూతి అద్దుడుస్తుంది. ఏమవుతుంది? నా లవర్. నీ లవరా? yes. మరి నేనెవరండి? నోర్ ముయ్. చూస్తున్నారు కదా తన మొదటి భార్యని బాటిల్ తో కొడతాడా కొట్టడా? చూస్తూనే ఉండండి ప్రతి ఆదివారం మధ్యాహ్నం. బావ మీదొట్టు బాటిల్ తో కొట్టు, అక్క మీదొట్టు అగరబత్తి పెట్టు. మా వాళ్ళు మిమ్మల్ని ఇచ్చి పెళ్లి చేస్తే నువ్వు దాన్ని ఉంచుకుంటావా? మీ అమ్మ ఏదో నాకు తెలియకుండా కట్టబెట్టింది కానీ షీ సో బ్యూటిఫుల్. నో మరి నేను 500 ఎపిసోడ్ ఈ రోజైనా బాటిల్ తో కొడతాడా కొట్టడా? ఏంటి? మీకోసం వండి పెట్టి మీ బట్టలు ఉతుకుతుంటే మీరు దాన్ని ఉంచుకుంటారా? నువ్వు నా కోసం వండి పెట్టినందుకే కదా నీకు నెల నెల డబ్బులు ఇస్తున్నాను నేను. ఒక్క క్షణం కూడా నేను ఇంట్లో ఉండను. ఇప్పుడే మా పుట్టింటికి వెళ్ళిపోతున్నాను. 3000 ఎపిసోడ్ ఈ రోజైనా బాటిల్ తో కొడతాడా? ఎంతసేపు రా కొడతావో కొట్ట. చూసారు కదా టీఆర్పీ స్టంట్ అంటే ఇలా ఉంటది. ఇప్పుడు సీరియస్ స్టంట్ చేయడం కోసం మా కొత్త జడ్జి వస్తున్నారు. పూర్ణ మేడం. డైరెక్టర్ గారు, నాది ఇప్పుడు ఫస్ట్ టైం వచ్చింది కదా శ్రీదేవికి. ఈ రోజు నాది పడుకోకుండా మొత్తం చూస్తుంది సెగ్మెంట్. ఓకే, మీరు నాకి కోసం ఒక పని చేయండి. మీరు ఎక్కువ ఏం చేయొద్దు, నేను చెప్పింది చేయండి. సరే? ఓకే అలాగే.
వాట్ ఇస్ దిస్ నగేష్ గారు? మీరు ఎలా టచ్ చేస్తారు అలా నన్ను? చెయ్యవేశానండి. చెయ్యడం ఏంటండి? నేను ఇక్కడ జడ్జిగా వచ్చాను, కనీసం మాట్లాడాలి కదా. ఆడపిల్ల మీద అలా చెయ్యలేస్తారు మీరు. డైరెక్టర్ గారు మీరన్నా చెప్పండి, ఆడపిల్లలతో ఇలాగేనా బిహేవ్ చేసేది? తప్పండి. దిస్ ఇస్ వెరీ డిస్కస్టింగ్ అండి. నాకు ఇదంతా నచ్చలేదు. వచ్చి అంజలి అలాగే వెళ్ళిపో. చేసింది నువ్వు చేసింది పెద్ద బాగాలేదు. వాట్ ఈస్ దిస్ రష్మి? నేను ఏం చేశాను? మీరు చేయకూడదు చేశారు. ఇంద్రజ గారు, మా టిఆర్పి స్టంట్ సెగ్మెంట్ లో లాస్ట్ అండ్ ఫైనల్ సీరియస్నెస్ ఎవరు బాగా చేస్తారు? ఇందాకటి నుంచి నేను చెప్తున్నాను 2 సెగ్మెంట్స్ కానీ స్టంట్ అనేది ఇట్స్ డిఫరెంట్. దే హ్యావ్ రీక్రియేటెడ్ ద స్టంట్. నిజంగా బాటిల్ కొట్టిన తర్వాత నేనే ఒకసారి షాక్ అయ్యాను, ఏంటి అలా పడిపోయింది ఏంటి బాటిల్స్ అనేది. సో అంత బాగా స్టంట్ చేశారు కాబట్టి వాళ్ళే విన్నర్స్. ఐ థింక్ నూకరాజు గారు ఇది స్పీచ్ తో ప్రిపేర్ అయ్యి వచ్చారు. కానీ ఇందులో ఒక గమ్మత్ ఏంటంటే వాళ్ళు మన షో పీపుల్ ఏమో సీరియల్స్ ఎలా ఉంటది, సీరియల్స్ లో స్టంట్ ఎలా చేస్తారనే కదా చేసి చూపించారు. సో వాళ్ళు గెలిచారంటే సీరియల్స్ లో ఉన్న వాళ్ళు కూడా గెలిచినట్టు. కానీ మేడం నిజంగా మొత్తానికి మీరు మాత్రం ఈ సెగ్మెంట్ కి బిగ్గెస్ట్ టిఆర్పి హైలైట్. మీ జడ్జిమెంట్ కి వన్స్ అగైన్ ఇంకెందుకు ఆలస్యం, కుచ్ మీఠా హో జాయే. సో ఇంద్రజ గారు చెప్పండి. మీఠా స్వీట్ తినాలి, సెలబ్రేషన్ స్టార్ట్ చేయాలి. ఎవరికి కట్ చేస్తారు? ఆకలిస్తుంది. వీళ్ళు బాగా పర్ఫార్మ్ చేశారు, అంతకంటే బాగా వీళ్ళు పర్ఫార్మ్ చేశారు. మనమిద్దరం ఏమైనా తక్కువ? మీరు లింకులు చెప్తేనే వాళ్ళు వచ్చి సెగ్మెంట్ చేసేది, నేను జడ్జ్మెంట్ చెప్తేనే ఎవరు విన్నర్ అని తెలిసేది. అయితే మనం కూడా బెస్టే కదా. నీ లింకులతో మాకు సంబంధం లేదు. సో మనం అందరం కూడా బాగానే పర్ఫార్మ్ చేసాం. కానీ 150th ఎపిసోడ్ స్పెషల్ ఏంటి? సక్సెస్ఫుల్ గా మన షో నడవడానికి కారణం ఎవరు? ప్రేక్షకులు. సో ఆ ప్రేక్షకులు ఒక రిప్రజెంటేటివ్ గా ఇప్పుడు మన మధ్య ఉన్నది ఎవరు? గ్యాలరీలో ఉన్న వాళ్ళు. సో ఈ 150th ఎపిసోడ్ సెలబ్రేషన్ లో కేక్ కట్ చేయబోయేది ప్రేక్షకులు రిప్రజెంటేటివ్ గా మన గ్యాలరీలో ఉన్న వాళ్ళు. వన్స్ అగైన్ శ్రీదేవి డ్రామా కంపెనీ ప్రేక్షకులందరికీ మనస్ఫూర్తిగా థ్యాంక్ యూ సో మచ్. మళ్ళీ నెక్స్ట్ సండే కలుద్దాము. వన్స్ అగైన్ హ్యాపీ సండే. థ్యాంక్ యూ.